నేటి నుంచి ఉభయ సభల్లో అస్సలు సిసిలైన ఘట్టానికి సర్వం సిద్ధమైంది. ఎన్డీఏ సర్కారుపై ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళ చర్చ ప్రారంభం కానుంది. అవిశ్వాస తీర్మానంపై వాడీబేడీగా చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది. అనర్హత నుంచి ఉపశమనం పొందిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంట్లో అడుగుపెట్టబోతున్నారు. ఆయనే ఇవాళ ఆ పార్టీ తరపున చర్చను ప్రారంభించనున్నారు. బుధ, గురువారాల్లోనూ అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో చర్చ కొనసాగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీర్మానంపై మాట్లాడనున్నారు. అవిశ్వాస తీర్మానాన్ని విపక్ష కూటమి ఇండియా ప్రవేశపెట్టింది. గత వారం దీన్ని స్పీకర్ ఓం బిర్లా ఆమోదించారు. ఇక ఆగస్టు 11న వర్షాకాల సమావేశాలు ముగుస్తాయి. ఇక నేడు పార్లమెంట్లో ప్రతిపక్షాల విపక్షాల అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. అనర్హత వేటు తర్వాత మొదటిసారిగా రాహుల్ గాంధీ పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నారు. రాహుల్ గాంధీ కూడా ఈ చర్చలో మాట్లాడబోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి ప్రశాంత్ ఢిల్లీ నుండి లైవ్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ జనీమా. ఇక పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు చివరి దశ చేరుకున్నాయి. జూలై 20 నుంచి ఆగస్టు 11 వరకు జరుగుతున్న సమావేశాలు ప్రారంభం నుంచి కూడా విపక్షాలన్నీ ఇండియా కూటమికి సంబంధించి అంతమంది ఎంపీలందరూ కూడా మణిపూర్ అంశంపైన చర్చలు జరపాలి, మణిపూర్ గురించి చర్చలు జరపాలి. 176, 267 రెండు అయితే చట్ట రూల్స్ ప్రకారం జరపడానికి అయితే ఇటు 176లో జరపడానికి కేంద్రం సిద్ధమైంది, ఇటు 267లో జరపాలని కూడా విపక్షాలన్నీ కూడా ఏకతాటి మీదకి వచ్చాయి. ఈ నేపథ్యంలో జూలై 20 నుంచి కూడా సభ ప్రారంభమైనప్పటి నుంచి ఇటు రాజ్యసభ, లోక్సభ రెండు సభల్లో కూడా వాయిదాలు, నిరసనలు, ఆందోళనల మధ్య వాయిదాలు పడుతూ అయితే మెల్లమెల్లగా వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఈ చర్చలు జరగడానికి అవకాశం లేదు కాబట్టి సో విపక్షాలన్నీ కూడా ఒక ఆలోచనతో కేంద్రం పైన అవిశ్వాస తీర్మానం అయితే ప్రవేశపెట్టారు. దానికి సంబంధించి స్పీకర్ కూడా గత వారం యాక్సెప్ట్ చేశారు. 8, 9, 10 3 రోజుల్లో చర్చకు అనుకూలిస్తూ తేదీలు కూడా ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీలందరూ కూడా రావాలి, ఈ బిల్లులో తమ మద్దతు తెలపాలంటూ కూడా కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఒక ఏకతాటి మీదకి వచ్చారు. సో మళ్ళీ మనం చూసుకోవచ్చు, ఈరోజైతే మళ్ళీ మొదటిసారి కాంగ్రెస్ సంబంధించి రాహుల్ గాంధీ అనర్హత వేటు తర్వాత ఇప్పుడు పార్లమెంట్లో నిన్న అడుగుపెట్టారు. మరోసారి ఈరోజు వచ్చి మళ్ళీ ఈ అవిశ్వాస తీర్మానం పైన మొదటగా చర్చ లేవనెత్తడానికి ముందు రాహుల్ గాంధీనే మాట్లాడబోతున్నారు. ఎందుకంటే మణిపూర్ అంశం ఇటుపక్క రాష్ట్రాలు కీలకంగా మణిపూర్ ఎప్పుడు ప్రశాంతంగా ఉండే రాష్ట్రం, ఇప్పుడు ఆ ప్రశాంతమైన రాష్ట్రంలో అల్లకల్లాలు గందరగోళాల నేపథ్యంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఒక వైరల్ వీడియో కూడా చాలా వచ్చింది. సో ఈ నేపథ్యంలో విపక్షాలన్నీ కూడా కేంద్రాన్ని ఎండగట్టేందుకు కీలకంగా మణిపూర్ అంశాన్నే తీసుకోబోతున్నారు. మరోవైపు వర్షాలు, వరదల నేపథ్యంలో కీలకంగా రాష్ట్రాలు, ఒకవైపు వరదలు, ఇటు మణిపూర్ అంశం, ఈ అన్ని అంశాలతో కూడుకున్న అంశాలను కేంద్రం ఎండగట్టేందుకు విపక్షాలన్నీ ఏకతాడి మీదకి వచ్చాయి. ఎందుకంటే 176లో కేంద్రం చర్చకి సిద్ధమన్నప్పటికీ కూడా స్వల్పకాలిక చర్చ, 2.5 గంటల చర్చ మణిపూర్ అంశం రాష్ట్రాన్ని గురించి ఏమాత్రం సరిపోదు. సో 267 జరపాలని విపక్షాలని ఏకతాడి మీదకి వచ్చి అది కూడా కేంద్రం యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు అవిశ్వాస తీర్మానం 8, 9, 10 3 రోజులు చర్చ జరగబోతుంది. చివరి రోజు 10వ తారీఖున మోడీ, ఎందుకంటే మోడీ అయితే సమాధానం చెప్పబోతున్నారన్న అంశాలు మాత్రం ఇప్పుడు విపక్షాలకైతే ఒక ప్లస్ పాయింట్ చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా మణిపూర్ అంశంపైన ప్రధాని పెదవి విప్పాలి, మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లను ప్రధాని మోడీ సమాధానం ఇవ్వాలంటూ కూడా విపక్షాలు పట్టుబట్టినప్పటికీ కూడా ఇంతవరకు ప్రధాని మోడీ నోరు విప్పలేదు. సో 10వ తారీఖున ప్రధాని మోడీ సమాధానం ఇవ్వబోతున్నారన్న అంశాలు మాత్రం కీలకంగా మారున్నాయి. మరి ఇప్పటి వరకు చూసుకోవచ్చు మనం ఇటు ఢిల్లీలో ఎన్డీఏ కూటమి, అలాగే బెంగళూరులో, అలాగే మొత్తంగా జరిగిన ఇండియా కూటమి సమావేశాలు కీలకంగా మారాయి. ఇటు యూసీసీ బిల్లు కోసం కూడా కీలకంగా చర్చలు జరిగాయి. వాటిని ఆపాలి, అడ్డుకోవాలంటూ కూడా ఢిల్లీ ప్రభుత్వం అయితే కీలకంగా వచ్చింది. కానీ దాన్ని ప్రభుత్వం అయితే ఏమాత్రం లెక్క చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి లోక్సభలో, రాజ్యసభలో మద్దతు ఉన్న నేపథ్యంలో లోక్సభలో మోజవానీ ఓటుతో గెలుపొందారు. ఇప్పుడు రాజ్యసభలో కూడా నిన్న బిల్లు అయితే ఆమోదం పొందింది. మొత్తంగా చూసుకోవాలి, ఇప్పుడు ఎన్ని అవాంతరాలు ఏర్పడినా ఈరోజు 8, 9, 10 3 రోజుల్లో మాత్రం అవిశ్వాస తీవ్రమైన చర్చలు జరగబోతుంది. ఇందులో కూడా
కేంద్రమే నెగ్గుతుంది. ఎందుకంటే 300 పైచీలకు లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఇటు ఇండియా కూటమికి సంబంధించి దాదాపుగా తక్కువ సీట్లే ఉన్నాయి. కాబట్టి ఎలా అయినా ఇండియా కూటమి ఓడిపోతుంది, కేంద్రంలో ఉన్న ఎన్డీఏ కూటమే గెలుస్తుంది. కానీ ఇప్పుడు ఇండియా కూటమి నుంచి కీలకంగా కొన్ని అంశాలు అయితే మనం చూసుకోవచ్చు. ఎంతవరకు మాట్లాడే అవకాశం అయితే దొరకలేదు. ప్రభుత్వాన్ని ఎండగట్టే సమస్యలు ఎన్నో ఉన్నా కూడా కేంద్రంతో చర్చలు జరపడానికి అయితే మాకు సమస్యలు దొరకట్లేదు, సమస్యలు ముందుకెళ్తున్నా కూడా కేంద్రం మాకు అవకాశం ఇవ్వట్లేదు అంటూ కూడా జరుగుతున్న ఈ సమస్యలన్నిటికీ కూడా ఈ అవిశ్వాస తీర్మానంలో 3 రోజులు ఈ అవిశ్వాస తీర్మానం పైన ప్రతి అంశం పైన కూడా కేంద్రాన్ని ఎండగట్టేందుకైతే విపక్షాలన్నీ ఉన్నాయి. కానీ ఇక మోడీ ప్రభుత్వాన్ని ఆలోచిస్తే గత 10 ఏళ్ళు యూపీఏ గవర్నమెంట్ ఏం చేసింది, మేము 9 ఏళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసిన అంశాలతో మేము అభివృద్ధి చేస్తాం, దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నాం అన్న అంశాలతో మాత్రం మోడీ ప్రభుత్వం అయితే ముందుకు వస్తుంది. మొత్తంగా చూడాలి 8, 9, 10 3 రోజుల్లో పార్లమెంట్లో ఉభయ సభల్లో ఎలా జరగబోతోంది, ప్రజల ముందుకు మోడీ ప్రభుత్వం ఎలాంటి అంశాలతో ముందుకెళ్తుందో చూడాలి. జెనీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.